ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం నూతనమైన దేవుని మాటలు నిజంగా మన జీవితాల్లో ఎంతో గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నాయి. చూడండి, మనుషుల మాటలు మన నిరుత్సాహంలోనికి నడిపిస్తూ ఉంటాయి. చాలా వారి మాటలు గుండెంత బరువెక్కినట్లుగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే అవి మనుషుల మాటలు కదండి. అందుకనే మనుషుల మాటలు మన హృదయానికి గాయాన్ని చేస్తూ ఉంటాయి. కానీ ప్రభు మాటలు, దేవుని మాటలు ఎంత గొప్పవి అంటే, గాయపడిన మన గుండెను దేవుడు, ఆ బరువుగా ఉన్న గుండెను తేలికగా చేసే దేవుడే ఉన్నారు. ఆ గాయాన్ని మాన్పే దేవుడే ఉన్నారు. అందుకని నిశ్చయముగా ప్రతి ఉదయం దేవుని మాటల్ని పట్టుకొని బలముగా మనం ముందుకు సాగినప్పుడు బలమైన కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రభు మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. యుగ సమాప్తి వరకు మనతో సదాకాలం ప్రభు ఉండే దేవుడే ఉన్నారు. యుగము సమాప్తి వరకు అంటే చూడండి, ఈ కాలము ఏదైతే అంతమించిపోతుందో అంటే ఆ చివరి వరకు ఇంకా కాలం ముగించబడబోతుంది. ఇంకా మన జీవితంలో ఏదైతే ఏ విషయంలో అయితే మనం ఎదురు చూస్తూ చూడండి, దేవుని రాకడకై ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ రాకడ సమయంలో కాలమంతా ముగించబడబోతుంది, అవునా కదా? చూడండి, ఆ యుగ సమాప్తి వరకు ప్రభువు నిశ్చయముగా మన తోడు ఉండే దేవుడే ఉన్నారు. ఆయన రాకడ వచ్చిన తర్వాత మనల్ని ఆయనతో పాటు తీసుకొని వెళ్ళే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, యుగ సమాప్తి వరకు చూడండి, ఎవరు మనతో ఉండరండి. ఇప్పటికే మన ఇళ్ళలో చాలా విషయాలు చూస్తూ ఉన్నాం. మన ఇంట్లో మనం ఎవరినైతే బాగా ప్రేమిస్తున్నామో మన చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిన పరిస్థితులు కదండి, మోసం చేసిన పరిస్థితులు, దిక్కు తోచని వారిగా ఎన్నోసార్లు ఏడుస్తున్న పరిస్థితులు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నాం. అవునండి, ఎవరు మన తోడు ఉండేవారు కాదు. తోడై ఉంటాను, నీకు సహాయం చేస్తాను, ఇదిగో ఈ పరిస్థితిలో నీ వెన్నంటే ఉంటానని మనుషులు చెప్తూ ఉంటారు. కానీ ఇదిగోండి, ఎవరు కూడా మన తోడు ఉండేవారు కాదండి. సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో మన చెయ్యి వదిలిపెట్టి వెళ్ళేవారే. కానీ ప్రభు మాత్రం అలా కాదు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా యుగ సమాప్తి వరకు నీ తోడు ఉండి నిశ్చయముగా నిన్ను బలముగా నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతుండగా ధైర్యంగా ఉండండి. ఒంటరిగా ఉన్నారా? చాలా వేదనతో కృంగిపోతున్నారా? అయ్యో, నన్ను పట్టించుకునేవారు లేరు, ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, సహాయం చేసేవారు లేరు, ఒంటరి వాణ్ణి, నా జీవితం అంతా చీకటిగా అయిపోయిందని అనుకుంటున్నారా? లేదండి, మనుషులు బట్టి ఏడవకండి. మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటూ లేదా గుర్తు చేసుకుంటూ దిగులు చెందకండి. మనుషులు ఎవ్వరు శాశ్వత కాలం మనతో ఉండరు. మనుషుల ప్రేమ ఎలాంటిదంటే, ఈరోజు మన పైన అధికమైన ప్రేమ వారు చూపిస్తారు, రేపటి రోజున అదే ప్రేమ వారిలో చల్లారిపోతుంది. మనుషుల ప్రేమ ఒక రోజు ఒకలాగా, మరొక రోజు మరొకలాగా ఉంటుంది. కానీ ప్రభు ప్రేమ అలా కాదని నిశ్చయముగా నీ పైన ఒకేలాగా ప్రేమ చూపించే దేవుడై ఉన్నారు. నిన్ను ఉన్నతమైన స్థితిలో నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో బలముగా ప్రభు మాట్లాడుతుండగా ఆయన మాటల్ని పట్టుకొని ప్రతి మాటను రిసీవ్ చేసుకొని బలముగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రత్యేకంగా దేవుడు ఈ ఉదయకాల సమయంలో చక్కగా మనతో మాట్లాడుతుండగా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ దేవా, మరొకసారి మమ్మల్ని ధైర్యపరిచావు, మాతో మాట్లాడి
మమ్మల్ని ఎంతగానో ఒక చక్కని మార్గంలో నడిపిస్తున్నావు. నీవు నా తోడు ఉన్న తర్వాత మాకు భయం లేదయ్యా అని మరి అన్ని విషయాలను బట్టి ప్రార్థిద్దాం. దేవుని చేతులకు మన జీవితాలను అప్పగిద్దాం. ప్రార్థిద్దామా? ప్రార్థన. తండ్రి, మీ నామానికి మహిమ. అద్భుతమైన రీతిలో ఏ ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం. ఎవరు చేయుడిచ్చినా నువ్వు చేయుడిచ్చే దేవుడవు కాదు, యుగ సమాప్తి వరకు మాకు తోడే ఉండే దేవుడవు, మమ్మల్ని బలముగా నడిపించే దేవుడవు, సహాయం చేసే దేవుడవు, గొప్ప చేసే దేవుడవై ఉన్నావు, కృపగల దేవుడవై ఉన్నావు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా నేను మాత్రం ఎన్నడూ మా చేయి విడవలేదయ్యా. ఇకను కూడా చేయి విడవకుండా నేను నీతో ఉంటానని వాగ్దానం చేసి ఉన్నావు. ఎంతమందితో ఒంటరి స్థితిలో ఉన్నారు, వేదనతో, భయముతో, బాధలతో, ఇబ్బందులతో ఉన్నారు ప్రభు. నిశ్చయముగా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ప్రతి ఒక్కరు బలపరచబడుదురు కాక. యుగ సమాప్తి వరకు ప్రతి ఒక్కరికి అయ్యా మీరు తోడే ఉండి అయ్యా మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించని ఉదయకాల సమయంలో మా ప్రియులు అయా మేమందరం చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో కృప కలుగునుగాక, క్షేమం కలుగునుగాక, గొప్పవారగుదురుగాక, దీవించబడుదురుగాక, ఉన్నతమైన స్థితిలో ఉందురుగాక. అలాగే ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి. ప్రతి ఆటంకాలపైన, వ్యతిరేకతలపైన అయా మీరే అయా గొప్ప కార్యం జరిగించండి. అలాగే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నారో అందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ మీ బలమైన కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును కాక. ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఈ వాగ్దానం ధ్యానిస్తున్న వారందరి జీవితాల్లో ప్రభు గొప్ప కార్యం చేయను కాక. అలాగే ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. ప్రత్యేకంగా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ మా ప్రత్యేకమైన శుభములు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.